అది హైదరాబాద్ మహానగరం. అక్కడ ఒక వీధిలో ఒక చిన్న రామాలయం ఉంది. ఆ ఆలయం లోపలే ఒక రాయి పైన కూర్చొని ఉంది 20 ఏళ్ల మీరా. తన బట్టలు మాసిపోయి ఉన్నాయి. కడుపు లోపలికి అంటుకుపోయింది. బ్రతకాలన్న ఆశ, బ్రతకడానికి కారణం ఏమీ కనిపించలేదు మీరాకి. మీరా అన్నం తిని దాదాపు 3 రోజులు అవుతుంది. ఎవ్వరిని అడుక్కోలేని పరిస్థితి తనది. ఇంతలో అక్కడున్న పూజారి ఒకరు వచ్చి ప్రసాదం ఇచ్చి వెళ్తాడు. ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని నోట్లో పెట్టుకునే లోపు మీరని దూరంగా నెట్టేస్తుంది అక్కడికి వచ్చిన ఒక ఆవిడ. ఆలయాన్ని శుభ్రం చేసే ఆవిడ. ఒక పక్క నుండి గుడిని శుభ్రం చేస్తూ ఉంటే నువ్వు లోపలికి వస్తావా? ఛీ, నీలాంటి అడుక్కొని తినేవాళ్ళు ఉండాల్సింది గుడి లోపల కాదే, గుడి బయట మెట్ల మీద, వెళ్ళో అని అసహించుకొని తిట్టి వెళ్ళిపోతుంది. మీర మౌనంగా ఉంటుంది. తరువాత కింద పడ్డ ప్రసాదం తీసుకోవాలని చూసినా ప్రసాదం అంతా మట్టిపాలైపోయి ఉంటుంది. దాన్ని తినలేక, ఆకలికి ఆగలేక నిరాశతో అక్కడే కూర్చుంటుంది మీరా. దీన్ని మొత్తం ఒక 25 ఏళ్ళు ఉన్న అతను గమనిస్తూనే ఉంటాడు. ఆ యువకుడు మీరా దగ్గరికి వచ్చి ఆకలిగా ఉందా అని అడుగుతాడు. మీరా అతన్ని చూసి దూరంగా వెళ్తుంది. కానీ ఆ యువకుడు, చూడు, నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు. నేను నీకు భోజనం పెట్టిస్తాను, కానీ ఊరికే కాదు. దానికోసం నువ్వు ఒక పని చేయాలి, సరేనా అంటాడు. మీరా అనుమానంగా అతని వైపు చూస్తుంది. అతని కళ్ళల్లో ఎలాంటి దురాలోచన కనిపించదు, నిజాయితీ కనిపిస్తుంది. ఆ యువకుడు వెంటనే, నా పేరు రోహిత్, నేను నీకు భోజనం పెట్టిస్తా, ఉండడానికి చోటిస్తా, అలాగే చేయడానికి పని కూడా ఇస్తా. ఇలా అడుక్కోవడం కన్నా మంచి పనే కదా, ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు, సరేనా అంటాడు రోహిత్. మీరా మౌనంగా తల ఊపుతుంది. రోహిత్ మీరాని తన కారులో ఎక్కించుకొని తను ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడు. అది ఒక రెస్టారెంట్. దాన్ని చూసిన మీరా రోహిత్ వైపు చూస్తుంది. రోహిత్ మీరాని తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ కిచెన్ శుభ్రం చేస్తున్న ఆవిడని పిలుస్తాడు. మాసిపోయిన మీరాని చూసి అక్కడ అందరూ అసహించుకుంటారు. రోహిత్ ఆ పెద్దావిడితో, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్నానం చేయించి తనకు తగిన బట్టలు ఇచ్చి భోజనం పెట్టండి. ఈరోజు తను రెస్ట్ తీసుకుంటుంది, రేపటి నుండి మన రెస్టారెంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది అని అంటాడు. పక్కనే ఉన్న మెయిన్ షెఫ్, ఈ అమ్మాయి అడుక్కునే అమ్మాయి కదా, పనిలో పెట్టుకోవడం ఏంటి అంటాడు. పని లేక అడుక్కుంటుంది, ఇప్పుడు మనం పనిస్తే పని చేస్తుంది. ఇక మీ పనులు మీరు చూసుకోండి, నువ్వు ఆవిడతో వెళ్ళు అని మీరని ఆ పెద్ద ఆవిడతో పంపిస్తాడు రోహిత్. రోహిత్ ఆ రెస్టారెంట్ ఓనర్ కావడంతో అక్కడ మీరా ఉండడం చాలామందికి ఇష్టం లేకపోయినా ఓనర్ మాటకి ఎదురు చెప్పలేక ఎవరి పనులు వారు చూసుకుంటారు. చాలా రోజుల తర్వాత వేడి నీళ్లతో సుగంధ పరిమళం వెదజల్లే సబ్బుతో స్నానం చేసి తనకిచ్చిన దుస్తులు వేసుకొని బయటికి వస్తుంది మీరా. ఆ పెద్దావిడ మీరాకి అన్నం, పప్పు, అలాగే కూర, రసం తీసుకొని వస్తుంది. మీరా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఆ పెద్దావిడకి నమస్కారం చేస్తుంది. ఇది నా దయ కాదు, చిన్నబాబు గారి దయ. ఎప్పుడు తిన్నావో ఏమో, తిను అంటుంది ఆ పెద్దావిడ. ఆ పూట మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటుంది మీరా. తర్వాత రోజు నుండి మీరా ఆ రెస్టారెంట్లోనే ఎంగిలి ప్లేట్లు కడుగుతూ, కిచెన్ని శుభ్రం చేస్తూ అక్కడే తిని అక్కడే ఉండేది. కానీ షెఫ్ మాత్రం ఎప్పుడూ కసురుకుంటూ అసహించుకునేవాడు. కానీ మీరా మాత్రం మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉండేది. ఒకరోజు పండగ పూట రెస్టారెంట్కి సెలవు ఇచ్చారు. ఎప్పుడు సెలవు ఇచ్చినా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఆ పెద్దావిడ కూడా మీరాతో ఈ పూటకి రూమ్లోనే వండుకొని తిను అని చెప్పి వెళ్ళిపోతుంది. మీరా వంట వండుకొని తిందామనుకునే లోపు రూమ్ డోర్ కొట్టారు.
మీరా వెళ్ళి చూడగా ఎదురుగా రోహిత్ ఉన్నాడు. సార్ మీరు అన్న మీరా మాటలు పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్తాడు రోహిత్. రోహిత్తో పాటు క్యారియర్ని కూడా తీసుకొని వచ్చి ఉంటాడు. ఏంటి ఏదో వండుకొన్నట్టు ఉన్నావు అన్నాడు. అవును సార్ అంది మీరా. నీకు వంట కూడా వచ్చా? ఏది నాకు కొంచెం పెట్టు అన్నాడు రోహిత్. వద్దులేండి సార్, నా వంట అంత బాగుండదు అంది మీరా. పర్వాలేదు పెట్టు అన్న రోహిత్ మాటలకి ఎదురు చెప్పలేక తను చేసిన అన్నం, పప్పుతో పాటు ఒక గ్లాసులో పాయసం కూడా ఇచ్చింది. వాటిని టేస్ట్ చేసిన రోహిత్, అద్భుతంగా చేశావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. చిన్నప్పుడు మా అమ్మ నేర్పింది అని చెప్పగా మీరాని ఎత్తుకొని తిప్పుతూ సూపర్గా చేశావు, సూపర్ అని అన్నాడు. ఆ మరుసటి రోజు నుండి మీరాని ఎంగిలి ప్లేట్లు కడగడానికి కాకుండా చిన్న చిన్న వంటలు చేయడానికి అనుమతిస్తాడు రోహిత్. మీరాకి రోజు రోజుకి రోహిత్ దగ్గర అవుతున్నాడు అని గ్రహించిన మెయిన్ షెఫ్ మనసులోనే కుళ్ళు పెంచుకోవడం మొదలు పెడతాడు. అలా 3 నెలలు గడిచిపోతుంది. 3 నెలల్లోనే మీరా చేసే వంటలతో రెస్టారెంట్ మరింత ఫేమస్ అవుతుంది. మీరా వంటలకి మంచి గుర్తింపు వచ్చింది. దీన్ని ఓర్వలేని మెయిన్ షెఫ్ రోహిత్ అమ్మగారితో వెళ్ళి, రోహిత్ ఒక అడుక్కొని తినే అమ్మాయిని తెచ్చి రెస్టారెంట్లో పెట్టుకొని తన వలలో పడిపోయాడు. మీరు ఈ విషయాన్ని ఇక్కడితో ఆపలేకపోతే ఇంకా చాలా దూరం వెళ్తారు అని చెప్పాడు. కొడుకు ఒక అడుక్కొనే అమ్మాయి ప్రేమలో ఉన్నాడన్న మాట జీర్ణించుకోలేకపోయింది రోహిత్ తల్లి. ఒకరోజు రోహిత్ తల్లి తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ మీరాని చూసి, ఏ అమ్మాయి ఇటురా అని పిలిచి తనకి కావాల్సినవన్నీ వెంటనే చేసి తీసుకురమ్మంది. మీరా రోహిత్ తల్లి చెప్పినవన్నీ చేసి తీసుకొని వెళ్ళి రోహిత్ అమ్మకి అలాగే ఆవిడ ఫ్రెండ్స్కి వడ్డించింది. ఇంతలో ఒక ఆవిడ లేచి, ఈ అమ్మాయి ఒక అడుక్కు తినే అమ్మాయి, ఇలాంటి దాంతో నాకు వడ్డించమని చెప్తారా? ఎంత ధైర్యం ఉంటే నాకే వడ్డిస్తావే అని మీరా చెంప చెల్లుమనిపిస్తుంది. అక్కడ అందరూ తలా ఒక మాట అని మీరాని రెస్టారెంట్ నుండి బయటికి పంపించేస్తారు. అది చూసి షెఫ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరా ఏ చీకటిలో నుండి వచ్చిందో తిరిగి అదే చీకటిలోకి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. దీన్నంతా తెలుసుకున్న రోహిత్ తల్లితో గొడవపడి, మీరని నేను ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటా, దానికి ఈ స్టేటస్సే అడ్డొస్తే దీన్ని కూడా వదిలేస్తా అని అన్నీ వదులుకొని మీరా కోసం వెళ్తాడు రోహిత్. బోరున వర్షం పడుతుండగా మీరా ఒక గుడిలో వర్షంలో తడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిత్ మీరా దగ్గరికి వెళ్తాడు. రోహిత్ని చూసిన మీరా తలదించుకుంటుంది. తలదించుకునేంత తప్పు నువ్వేం చేయలేదు మీరా, నీకిష్టమైతే జీవితాంతం నీ తోడుగా ఉంటా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వద్దు సార్, నేను మీకు తగిన దాన్ని కాదు అన్న మీరా మాటలకి, ఇలాంటి మాటలు వద్దు మీరా, నేనంటే నీకు ఇష్టమా లేదా అంటాడు రోహిత్. మీరా ఏడుస్తూ రోహిత్ కాళ్ళని పట్టుకోగా, నువ్వు ఉండాల్సిన చోటు అది కాదు అని తనని లేపి గుండెలకు హత్తుకుంటాడు రోహిత్. తరువాత వారు పెళ్లి చేసుకొని ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసి మీరా వంటలతో త్వరగా ఫేమస్ అయిపోతుంది ఆ రెస్టారెంట్. అలాగే ఎవ్వరూ లేని చాలామందికి వారి రెస్టారెంట్లో పని ఇచ్చి వారికి మంచి జీవితాన్ని ఇస్తారు. ఫ్రెండ్స్, చేయి పట్టుకొని నడిపించే తోడు దొరికితే ఎవరి జీవితమైనా మారుతుంది అనడానికి మీరా జీవితమే గొప్ప ఉదాహరణ. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.